తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన చిన్న పిల్లల కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముఠా కోసం రాచకొండ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా విక్రయించినట్లుగా గుర్తించారు. ఇటీవల కాపాడిన 13 మంది చిన్నారులను సిడబ్ల్యూసీకి అప్పగించారు. ఇప్పటి వరకు 11 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. పిల్లలను కొన్న వారిని తాజాగా పోలీసులు గుర్తించారు. ఫోటోస్ వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. 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 ఫోటోస్ వస్తున్నాయి సార్. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముఠా కోసం రాచకొండ పోలీసు బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా విక్రయించినట్లుగా గుర్తించారు. ఇటీవల కాపాడిన 13 మంది చిన్నారులను సిడబ్ల్యూసీకి తరలించారు. ఇప్పటి వరకు 11 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. పిల్లలను కొన్న వారిని తాజాగా పోలీసులు గుర్తించారు. ఫోటోస్ వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. ఫోటోస్ వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. ఫోటోస్ వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముఠా కోసం రాచకొండ పోలీసు బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా విక్రయించినట్లుగా గుర్తించారు. ఇటీవల కాపాడిన 13 మంది చిన్నారులను సిడబ్ల్యూసీకి తరలించారు. ఇప్పటి వరకు 11 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. పిల్లలను కొన్న వారిని తాజాగా పోలీసులు గుర్తించారు. ఫోటోస్ వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. 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 మొత్తానికి చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అలాగే ఎవరైతే ఈ పిల్లల్ని కొన్నారో వాళ్ళని కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు,
ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంతవరకు వచ్చింది ఈ కేసు విచారణ? కొన్నవారిని కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది కదా. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చిన్న పిల్లలు అంటే 2 నెలల నుంచి 2 years వరకు ఉన్నటువంటి చిన్నారులందరినీ కూడా ఇతర రాష్ట్రాలలో పేదరికంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయడం. వన్స్ కొనుగోలు చేసిన తర్వాత ఆ చిన్నారులందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు పిల్లల కోసము అప్లై చేసుకొని ఉంటారు కదా, మాకు పిల్లలు కావాలి, మాకు పిల్లలు పుట్టడం లేదు కాబట్టి మాకు ఎవరైనా అనాథలు ఉంటే ఆ అనాథలు మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తుంది ఈ ముఠా. వన్స్ టార్గెట్ చేసిన తర్వాత మీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా సరే మేము మీకు అమ్ముతాము అంటే మేము ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మీ దగ్గరికి తీసుకుని వచ్చేసి కొనుగోలు చేసి మేము మీకు ఇస్తాము. అయితే మేము ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది, ఎవరి వద్ద నుంచి తీసుకొని వచ్చేది, ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే ఇవ్వము. కానీ దానికి సంబంధించినటువంటి బాబుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం మీకు ఇస్తాము. ఎక్కడా కూడా అంటే ఒరిజినల్ తల్లిదండ్రులకి అదేవిధంగా ఇప్పుడు కొనుగోలు చేయబోతున్నటువంటి వారికి కూడా ఎక్కడ కమ్యూనికేషన్ లేకుండా మీడియేషన్గా ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపేటారు. అయితే ఇక్కడ 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదో 1 రోజు 2 రోజుల నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం మీద దృష్టి పెట్టినటువంటి రాచకొండ పోలీసులు ఏదో ఒక గ్యాంగ్ అయితే పనిచేస్తుంది. అసలు ఆ గ్యాంగ్ ఎవరు అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు కూడా లింక్ ఉంది. ఈ లింకును ఎలాగైనా సరే పట్టుకోవాలనుకున్నారు. ఇప్పటికే ఢిల్లీకి స్పెషల్ టీంని అయితే పంపించారు. అక్కడ ఎవరైతే చిన్నారులను కొనుగోలు చేస్తున్నారో అక్కడ కొనుగోలు చేస్తున్నారా లేకపోతే అక్కడ కిడ్నాప్ చేస్తున్నారా అనేది ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. చాలా వరకు కూడా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఒక చోట చిన్నారులను అయితే మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, ఇంట్లో ఆడుకుంటూ ఉండడం లేకపోతే వీధుల్లో ఆడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలా కిడ్నాప్ చేసుకుని వెళ్ళేటటువంటి ముఠాలు ఆ చిన్నారులందరినీ కూడా ఇలా తీసుకొని వచ్చేసి ఒక 5 లక్షల రూపాయలకు అంటే డబ్బుల కోసము తల్లి ప్రేమని కొడుకు ప్రేమని కావచ్చు కూతురు ప్రేమని కూడా దూరం చేసేది ఈ ముఠా పని. సో ఈ డబ్బుల కోసం ఆశపడినటువంటి ఈ ముఠాను ఎలాగైనా సరే పట్టుకోవాలనుకున్నటువంటి రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికైతే పట్టుకొని వచ్చారు. ఇంకా మిగిలినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే వేట అయితే మొదలుపెట్టారు. ఇక్కడ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి రాచకొండ పోలీసులు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే చిన్నారులను కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళది కూడా తప్పే. ఎందుకు కాదనకూడదంటే డెఫినెట్గా వాళ్ళకి పిల్లలు లేకపోతే అఫీషియల్గా వెళ్ళి తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికో పుట్టినటువంటి ఆ చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చారా తెలిసి తీసుకొచ్చారా అనేది సెకండరీ. అక్కడ ఒక కన్న పేగు అక్కడ బాధపడుతుంటే ఇక్కడ ఒక కన్న పేగు బిడ్డలు లేరు అనేసి వీళ్ళు ఆనందపడాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకోసం అనేసి పోలీసులు వీరి మీద కూడా అంటే ఎవరైతే కొనుగోలు చేశారో కొనుగోలు చేసినటువంటి వారి మీద కూడా కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. డెఫినెట్గా మీరు కూడా అక్యూజ్డ్ పర్సన్సే. వాళ్ళు అమ్మడం ఎంత తప్పో అమ్మినటువంటి వాళ్ళని తీసుకుని వచ్చేసి కొనుగోలు చేయడం కూడా మీది కూడా అంతే తప్పు. ఇక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో ఆ చిన్నారుల కిడ్నాప్లు లేకపోతే చిన్నారుల అపహరణ ఏదైతే ఉందో ఖచ్చితంగా నేరం. అందులో చాలా సీరియస్ యాక్షన్ ఉండబోతుంది, చర్యలు ఉండబోతున్నాయి. ధర్మాసనం న్యాయస్థానాలు కూడా అంత ఈజీగా వదిలిపెట్టవు. ఎందుకంటే ఎవరైతే నవమాసాలు మోసి కన్నటువంటి తల్లి ఉంటుందో ఆ తల్లికి తెలియకుండానో తెలిసి ఏం చేసినా సరే నేరమే. అలా తీసుకొని వచ్చేసి ఇక్కడ వీళ్ళ కోసము 5 లక్షల రూపాయల కోసము ఒక పేగుని ఒక ప్రాణాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పడం తప్పు అంటూ కూడా సెంటిమెంటల్గా చాలా వరకు కూడా మానవ సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. రాచకొండ పోలీసులు ఏ ఒక్కరిని కూడా ఈ మొత్తం వ్యవహారంలో వదిలిపెట్టకుండా అరెస్టులు అయితే చేయబోతున్నారు. కొన్నటువంటి వాళ్ళని కూడా అక్యూజ్డ్గా అయితే చేర్చబోతున్నారు. మధు, అంటే ఎప్పటి నుంచి ట్రాఫికింగ్ జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా చాలా సుదీర్ఘ కాలంగా జరుగుతూనే ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. మరోవైపు లోకల్గా ఈ ట్రాఫికింగ్ సపోర్ట్ చేస్తున్న వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా? మొత్తం అసలు ఎంతమంది పిల్లలు ఇలా ట్రాఫికింగ్ గురయ్యొచ్చు అనే వివరాలు ఏమైనా పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఎప్పటిలోపు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? చిన్నారులు ఎవరైతే ఉన్నారో 50 మంది చిన్నారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇప్పటి వరకు కూడా మొత్తం ఇలా కొనుగోలు ఆ తర్వాత అమ్మకాలు జరిగినట్టుగా తెలిసింది. అందులో 13 మంది ఎవరైతే ఉన్నారో ఆ 13 మందిని ట్రేస్ చేశారు. వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్కి తీసుకుని వచ్చేసి ఇప్పుడు వాళ్ళు సంరక్షణంగా అక్కడైతే పెట్టారు. అయితే ఆ 13 మంది కావచ్చు, లేకపోతే కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు జరిగినటువంటి 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళను కూడా విచారిస్తారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులు విచారిస్తారు. మీరు అమ్మారా, లేకపోతే మీ దగ్గర కిడ్నాప్ ఏదైనా జరిగిందా అని విచారించిన తర్వాత ఒకవేళ వాళ్ళు అమ్మి ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కేసు అయితే నమోదవుతుంది. ఒకవేళ అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఉంటే ఆల్రెడీ కిడ్నాప్ కేసు ఉంది కాబట్టి ఈ కేసు అంటే ఒకటి ఇక్కడ ఎవరైతే అమ్మకం జరిపినటువంటి వాళ్ళు, కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, అమ్మిన వాళ్ళు అంటే ముగ్గురు. ఒక చిన్నారుల కిడ్నాప్ కేసులో, చిన్నారుల మిస్సింగ్ కేసులో, కొనుగోలు కేసులో ఎటువంటి కేసులు ఉండబోతున్నాయంటే అమ్మడం అనేది ఒక నేరం, అమ్మిన తర్వాత కొనడం అనేది ఒక నేరం, కొన్నటువంటి ఈ చిన్నారులను మరొకరు కొనుగోలు చేయడం అనేది మరొక నేరం. ఈ నేరాలన్నీ కూడా అంటే కిడ్నాప్ చేయడం అనేది మరొక నేరం. ఇలా అనేక సెక్షన్లు మానవ సంబంధాలను దూరం చేసే విధంగా కిడ్నాపులు జరిపినటువంటి మొత్తం వ్యవహారం మీద అయితే అత్యంత తీవ్రమైనటువంటి నేరాలను, సెక్షన్లను అమలు చేయబోతున్నారు రాచకొండ పోలీసు. సీరియస్గా అంటే ప్రతి కేసు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కేసులో ఈ కేసును మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ మానవ సంబంధం అంటే ఒక తల్లికి ఒక బిడ్డకు దూరం చేసేటటువంటి ఈ నేరాన్ని చాలా వరకు కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రభావాన్ని చూపిస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయబోతున్నారు. రైట్. థ్యాంక్ యూ మధు. సార్ ప్లీజ్ సార్